హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నా యొక్క ఫేమస్ ఒక స్ట్రాటజీ ఉందండి. ఆ స్ట్రాటజీని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకి ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ అండ్ ఒక ఇండికేటర్ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీలో మనం ఈఎంఐ అనే ఇండికేటర్ని యూజ్ చేస్తామండి. సో ఈఎంఐ ఇండికేటర్ కన్నా ముందు మీకు ఒక చిన్న బేసిక్స్ అనేవి మీకు చెప్దాం అనుకున్నాను. సో మన స్టాక్ మార్కెట్లో 3 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయండి. సో 3 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఆర్, వన్ ఈజ్ అప్ ట్రెండ్. సో అప్ ట్రెండ్ మార్కెట్ ఇలా వస్తుంది ఎప్పుడైనా. వన్ ఈజ్ డౌన్ ట్రెండ్ మార్కెట్, తెలిసి ఉంటుంది అందరికీ, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. డౌన్ ట్రెండ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ వేస్ మార్కెట్. సైడ్ వేస్ మార్కెట్స్ అంటే ఏముండదు, డౌన్ వెళ్ళదు, కిందికి వెళ్ళదు, అక్కడనే హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది నేను బ్రేక్ డౌన్ ఇచ్చినాను. సో డౌన్ అంటే ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. సో ఇలా సైడ్ వేస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా క్లియర్ చెప్తాను. ఇక్కడ ఇది ట్రెండ్ మార్కెట్. ట్రెండ్, డౌన్ ట్రెండ్, దిస్ ఇస్ సైడ్ వేస్. ఓకే, ఇలా 3 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. సో ఈ స్ట్రాటజీ అనేది మనకి ఓన్లీ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్లో వర్క్ అవుతుంది. నో సైడ్ వేస్. సైడ్ వేస్ మార్కెట్లో మనకి వర్కౌట్ అయితే అవ్వదు, ఓన్లీ ఎదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్. సో ఈ స్ట్రాటజీ మనము ఎలా అప్లై చేయాలంటే, సో ఫస్ట్ మనం ఇండికేటర్లోకి వెళ్ళి ఈఎంఐ అని టైప్ చేయండి. ఈఎంఐస్ ఉంటాయి, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. 2 ఈఎంఐస్ వస్తాయి, ఒకటి 9 ఈఎంఐస్ వస్తాయి. సో నేను ఇక్కడ ఆల్రెడీ నేను ఈఎంఐస్ పెట్టుకున్నాను. సో ఇక్కడ చూసి ఒకటి 9 ఈఎంఐ అండ్ ఇంకొకటి 15 ఈఎంఐ చేశాను. ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్పుట్స్లో 15 ఇవ్వండి, 15 ఈఎంఐ వస్తుంది. అండ్ సోర్స్ ఎప్పుడు క్లోజ్లోనే ఉండాలి, ఇంకేది మీరు చార్జ్ చేయకండి, ఎలా ఉందో అలానే ఉంచండి. జస్ట్ ఇన్పుట్స్ని చేంజ్ చేయండి అండ్ దెన్ ప్రెస్ ఓకే. సో మనం ఇది ఎక్కడ అప్లై చేసామంటే మన చార్ట్ మీద అప్లై అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఇక్కడ మనకి అప్లై అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి నాది ఈఎంఐ చూసి ఒకటి 9 ఈఎంఐ అనేది రెడ్ కలర్ అండ్ వైట్ ఈఎంఐ వచ్చేసి 15. ఓకే, వైట్ ఈఎంఐ 15 ఈఎంఐ. సో ఈ మార్కెట్ని చూడండి, డౌన్ ట్రెండ్ మార్కెట్. ఇది మనం 4 అవర్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. సో డౌన్ ట్రెండ్ మార్కెట్ అనొచ్చు. సో ఈ డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఇలా ఉంది చూడండి. మీకు ఒకసారి లైన్స్ ఇస్తాను, చేయండి. సేమ్ నేను చెప్పినట్టే ఉంటుంది, ఇలానే ఉంది కదా మార్కెట్. డౌన్ ట్రెండ్ ఎప్పుడు అనేది షార్ప్ డౌన్ ట్రెండ్ వస్తుంది, ఎందుకంటే సెల్లింగ్ ఇస్ ఫాస్ట్, బయింగ్ ఇస్ ఆల్వేస్ స్లో కాబట్టి. సో డౌన్ ట్రెండ్ ఇది. ఈ మార్కెట్లో మనం ఈఎంఐని చూడండి ఒకసారి. నేను ఇప్పుడు ఈఎంఐ డౌన్ ట్రెండ్లో చెప్తున్నాను. సో ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ అనేది, ఇక్కడ మనకి ఈఎంఐస్ని ఒక క్యాండిల్ అనేది బేరిస్తో క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వెయిట్ చేసి ఈఎంఐ దగ్గరికి ఎప్పుడైతే వచ్చి ఒక క్లియర్ రిజెక్షన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో దెన్ అక్కడ మనం సెల్ చేయాలి. సింపుల్గా అర్థమైందా? ఈఎంఐ ఎప్పుడైతే ఈ 2 ఈఎంఐస్ని ఒక క్యాండిల్లో బ్రేక్ డౌన్ చేసింది, సో నెక్స్ట్ క్యాండిల్స్లో ఈఎంఐ దగ్గరికి వెళ్ళింది. సో ఈఎంఐ దగ్గరికి వెళ్ళినప్పుడు వీ షుడ్ డూ షార్ట్. ఇక్కడ ఈఎంఐ దగ్గర నెక్స్ట్ ఒక్క రెడ్ క్యాండిల్ ఆర్ మనకి హ్యాంగింగ్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి కదా, అలాంటి క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయినప్పుడు దెన్ అక్కడ మనం సెల్ చేయాలి. అండ్ ఈ క్యాండిల్ మనం ఏదైతే క్యాండిల్ ఎంటర్ అయినామో ఆ క్యాండిల్లోనే స్టాప్ లాస్ ఉండాలి. సో ఆ క్యాండిల్ స్టాప్ లాస్ వచ్చేసి ఇలా ఉంది. ఆ క్యాండిల్ హై స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చేసి మినిమం 1:3 మినిమం వస్తుంది. అండ్ మీరు 1:4 కూడా అచీవ్ చేయవచ్చు. సో ఈ ట్రేడ్లో మాత్రం మీరు 1:4 అయితే అచీవ్ చేశారు. ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్, అంటే ఒక బ్రేక్ డౌన్ క్యాండిల్కి 4 అవర్స్ టైం పట్టింది. నెక్స్ట్ 2 క్యాండిల్స్కి ఒక్కొక్కటి 4 అవర్స్, అంటే ఇక్కడ 8 క్యాండిల్స్ పట్టింది. నెక్స్ట్ ఈ క్యాండిల్లో బేరిష్ ఉంది.
12 అవర్స్లో ఒక బ్రేక్ డౌన్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ ఎంటర్ అయినాం. దెన్ ఈజీగా మనకి నెక్స్ట్ 2 క్యాండిల్స్లో మనకి మన టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. ఇది మనకి డౌన్ ట్రెండ్ మార్కెట్లో. సో ఈఎంఎస్ ఎప్పుడు కూడా వాటి డైరెక్షన్ అనేది ట్రెండింగ్లో ఉండాలి. అంటే 90 డిగ్రీస్ ఫాల్ కదా ఇది మనకి. సో మన ఈఎంఎస్ అనేవి అట్లీస్ట్ 30 డిగ్రీస్ బెండ్, ఐదర్ అప్ ఆర్ డౌన్ 30 డిగ్రీస్ మనకి బెండ్లో ఉండాలి. మీకు అది కూడా చూపిస్తాను. సో ఇది 1 సెకండ్. సో ఇలా ఈఎంఎస్ స్ట్రైట్ ఉంటే సైడ్ వేస్ మార్కెట్, ఈఎంఎస్ స్ట్రైట్ ఉందంటే సైడ్ వేస్ మార్కెట్. మీరు దాన్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు సింపుల్గా. సో ఈఎంఎస్ ఇలా వస్తూ మనకు ఎక్కడైనా కర్వ్ ఫామ్ అయింది అనుకోండి ఇలా 90 డిగ్రీస్లో, దెన్ ఈ మార్కెట్లో మనం ట్రేడ్ని తీసుకోవాలండి. ఇలా 90 డిగ్రీస్ కర్వ్, ఇలా ఇక్కడ మనకి 90 డిగ్రీస్ వస్తుంది. అట్లనే సేమ్ డౌన్ సైడ్కి కూడా. సో ఇక్కడ కొంచెం నాకు చార్ట్లో మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. సో ఇలా. సో ఇక్కడ ఈ మార్కెట్ని చూడండి, ఇక్కడ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ మార్కెట్లో చూడండి. సో ఒక్క క్యాండిల్ కూడా క్లోజ్ కాలేదు ఈఎంఐ. ఇది అన్నీ వస్తున్నాయి. ఇగో ఇక్కడ సైడ్ వేస్, ఇది సైడ్ వేస్ అండి. సైడ్ వేస్ మార్కెట్లో బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో బ్రేక్ డౌన్ నెక్స్ట్ డౌన్లో ఉంది. సో ఇక్కడ డబల్ బాటమ్ని ఫామ్ చేసింది. ఇక్కడ చూస్తే డబల్ బాటమ్ని ఫామ్ చేసి ఇక్కడ ఒకటి గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. ఇది ఈ క్యాండిల్ అనేది గ్రీన్, వైట్ క్యాండిల్ ఇస్ ప్యూర్ గ్రీన్ క్యాండిల్, అండ్ ఇక్కడ లోపల బ్లాక్ ఉన్నది వచ్చేసి రెడ్ క్యాండిల్. సో ఇక్కడ చూస్తే వైట్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ అనేది ఒకటి క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్లో ఈఎంఐ దగ్గరకు వచ్చింది మార్కెట్. సో ఐ విల్ ఎంటర్ హియర్. సో ఇక్కడ ఎంటర్ అయ్యి నేను ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ క్యాండిల్లో ఎస్ఎల్ పెట్టి 1:3 మినిమం అన్నా కదా, 1:3 ఈజీగా అచీవ్ అయిపోయింది మనకి 2 క్యాండిల్స్లోనే. అండ్ ఇఫ్ యూ వాంట్ 1:4 కూడా అచీవ్ అయ్యి ఉంటుంది. 1:4 కూడా ఈజీగా అచీవ్ అయింది. కానీ వెయిటింగ్ అనేది ఎక్కువ. ఇక మనకు 2 క్యాండిల్స్లో 1:3 అచీవ్ అయిపోయింది. కానీ నెక్స్ట్ చూడండి ఎన్ని క్యాండిల్స్, 1 2 3 4 5 6 7 8th క్యాండిల్లో మనకి 1:4 అచీవ్ అయింది. సో మీరు ఎక్కువ టార్గెట్స్ పెట్టినప్పుడు మీకు ఈ డౌన్ ఎప్పుడైతే ఉందో అక్కడ కొంచెం మనకి అరే మన ప్రాఫిట్ బుక్ చేసి ఉంటే బాగుంటుంది పైన అని అనుకుంటాం. కానీ కిందికి వచ్చి మళ్ళీ మీదకి వెళ్ళి మన టార్గెట్ అయితే హిట్ అయింది. కొన్ని కేసెస్లో రివర్స్ కూడా వస్తుంది. అప్పుడు మనం ఎలా ట్యాకిల్ చేయాలంటే, ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్న వెంటనే మన డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళినప్పుడు 1:1 అచీవ్ అయినప్పుడు మన ఎస్ఎల్ ఎంత 941 పాయింట్స్ పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎంట్రీ తీసుకోవాలి 941 పాయింట్స్ అప్ మూవ్ ఇచ్చింది అనుకోండి, ఎస్ఎల్ షుడ్ బి ట్రైల్ టు అవర్ ఎంట్రీ. ఎస్ఎల్ అనేది ఎప్పుడైతే 1:1 అచీవ్ అవ్వనో ఎస్ఎల్ అనేది ఎంట్రీ దగ్గర పెట్టేసేయండి. నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ వచ్చినా కూడా మన ఎస్ఎల్ని అయితే హిట్ అవ్వదు, అంటే బ్రేక్ ఈవెన్లో మనం క్లోజ్ అవుతాం. ప్రాఫిట్ రాదు, లాస్ రాదు, కానీ బ్రేక్ ఈవెన్లో క్లోజ్ అవుతాం. ఒక లాస్ తీసుకోవడం కన్నా బ్రేక్ ఈవెన్ తీసుకోవడం ఈజీ అని నా ఒపీనియన్. మీ స్టైల్ ప్రకారం మీరు ట్రేడ్ చేయొచ్చు. కొంతమంది ఎస్ఎల్నే చూస్తామంటారు. సో మీ ఇష్టం అది. నేనైతే నేను ట్రేడ్ చేసే విధానాన్ని చెప్పాను. సో దాని తర్వాత చూడండి మార్కెట్ అప్ వెళ్ళింది. సో ఇక్కడ మనం బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే చూడండి, ఇక్కడ హై చూడండి, హయ్యర్ హై. ఇది ఈ హై కన్నా ఈ హై ఎక్కువ ఉంది, ఈ హై కన్నా ఈ హై పెద్ద ఉంది. నెక్స్ట్ చూడండి, ఒక హై ఫామ్ అవ్వలేదు, ఇక్కడ ఇంకొక హై ఫామ్ అవ్వాలి కానీ ఫామ్ అవ్వలేదు. ఇక్కడ కిందికి వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చి ఇక్కడ రిట్రేస్ అయ్యింది ఈ ఈఎంఎస్కి. ఇక్కడ సెల్ చేసాం. సో వాట్ ఏ బ్యూటిఫుల్ సెటప్ ఇది కదా. సో ఇది నా స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని యూజ్ చేసి మీరు చాలా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. నేను డైలీ ఈ స్ట్రాటజీ మీద మీకు అనాలిసిస్ వీడియోస్ని చేస్తూ ఉంటాను. సో మీరు ఇన్కేస్ ఒకవేళ చెక్ చేయాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. నేను ఇదే సెటప్ మీద చాలా వర్క్ చేశాను. సో ఈ స్ట్రాటజీ మీకు హెల్ప్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోకి. ఇంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.